మేడం ఈ మధ్య కాలంలో చాలా మంది మొబైల్ అడిక్షన్‌లో పడి వాళ్ళ గోల్ ఏంటి అనేది వాళ్ళు మర్చిపోతున్నారు కదా! అసలు అన్నీ మర్చిపోతున్నాం. అన్నీ మర్చిపోతున్నారు. సో, అసలు ఇలా ఉన్న వారికి అసలు ఆ థింకింగ్ పవర్ అనేది ఎలా ఉండాలంటారు మ్యామ్? థింకింగ్ పవర్ లేని వాళ్ళే కదా మొబైల్‌కి అడిక్ట్ అవుతారు. దేనికైనా అడిక్ట్ అవుతారు. ఇది మాత్రం కరెక్ట్ మ్యామ్. అదే. హ్మ్. సో, అంటే ఏంటి మొబైల్‌కి అడిక్షన్ అంటే అంటే ఎప్పటికైనా దూరంగా ఉండాలి ఫస్ట్. ఓకే. అంటే మనం చెప్పేదేంటంటే కొద్ది రోజులు ఇప్పుడు హ్మ్. మెడిటేషన్ సెంటర్స్ కానీ లేకపోతే ఇప్పుడు యోగా సెంటర్స్ ఉంటాయి. అక్కడికెళ్ళి దూరంగా ఉండి అసలు మొబైల్‌ని మర్చిపోయి కొద్ది రోజులు ఉంటే బావుంటుంది. అయితే జనరల్‌గా చెప్పడం అది. ఓకే. బట్ వీళ్ళకేంటంటే అలవాటయిపోతుంది. ఇప్పుడు టీవీ మన మొబైల్ లాగే మనకి టీవీ కూడా సోషల్ మీడియా అడిక్షన్ అంటాము. హ్మ్. అండ్ ఆల్సో మన టీవీకి కూడా అడిక్ట్ అయ్యి ఉంటారు చాలా మంది. హ్మ్. అంటే ఆ సీరియల్ చూడకపోతే ఏదో అయిపోతుందన్నమాట. అవును. అక్కడ కంగారు వచ్చేస్తుంది మనకి. హ్మ్. సో ఎందుకు కంగారు? మళ్ళా చూసుకోవచ్చు. అవును. యాక్చువల్లీ స్పీకింగ్. హ్మ్. ఇప్పుడు మొబైల్ ఉంది. దాంట్లో ఏంటంటే టంగుమని వస్తుంది ఒకటి. అంటే మెసేజ్ టోనో ఇంకోటో వస్తుంది. అంటే ఏంటి? హ్మ్. దానికి మనం కాపర్ ఎత్తిపోతుంది. మనం వెళ్లి చూసేసేయాలి వెంటనే ఏమైపోయింది? ఏమొచ్చింది? ఏమొచ్చింది? హ్మ్. మనం చూడకపోయినా అది అలాగే ఉంటది. అవును. కరెక్ట్? వచ్చేదొస్తది. అది తెలుసు ఆల్రెడీ అందరికీ. ఎవ్వరు హ్మ్. ఏంటంటే పుట్టిన వాళ్ళెవ్వరు నాన్ ఇంటెలిజెంట్ కాదు. అందరూ ఇంటెలిజెంట్ బీయింగ్స్ మనం పుట్టిన వాళ్ళందరూ. సో, హ్మ్. ఇవన్నీ ఏంటంటే అడిక్షన్స్ ఓకే. మనకి మధ్యలో మనం తెచ్చుకున్నవి. ఓకే. కరెక్ట్? హ్మ్. సో, మొబైల్ లేదు ఇదివరకు. టెలిఫోన్ ఉండేది. ఎవరు వెళ్ళేవాళ్ళు దగ్గరికి? హ్మ్. మొబైల్ అసలు ఫోన్ రింగ్ అవుతేనే చిరాకు పడేవాళ్ళు. అవును. సో, ఎందుకు చేస్తున్నారు వీళ్ళిప్పుడు? మనకి టైం అసలు వేరే పని చేసుకోవాలి ఏదైనా అనుకున్నారు. పని లేదా అని. వేరే పని లేదా అనుకునేవాళ్ళు. హ్మ్. మొబైల్ అలా కాదు. ఇట్ ఈస్ పర్సనల్ అయిపోయింది. హ్మ్. హ్యాండ్‌కి ఒక ఎక్స్‌టెన్షన్. అంతే కదా! ఇప్పుడు అవును. మొబైల్ లేకపోతే అంత వెతుక్కుంటారు అందరూ. ఎక్కడుంది? కదా! లేవగానే మొబైల్. అది వెరీ బ్యాడ్ ఇదన్నమాట. బికాస్ యూ ఆర్ గెట్టింగ్ ఇన్‌ఫ్లూయెన్స్డ్ బై వాటెవర్ ఈస్ కమింగ్ ఇన్ ద మొబైల్ ఆర్ వాటెవర్ ఈస్ ఇంట్రెస్టింగ్ యూ ఇన్ ద ఓకే. మొబైల్. ఏ న్యూస్ పెట్టుకుంటున్నావు? అదొకటే కాకుండా వీళ్ళు సోషల్ మీడియా అని చెప్పి అందరిని కలుపుతున్నాం అని చెప్పేసి హ్మ్. ఒక్కొక్కళ్ళకి ఏంటంటే అసలు సంబంధం లేకుండా చేస్తున్నారు. యాక్చువల్లీ స్పీకింగ్. హ్మ్. అకార్డింగ్ టు మీ ఇట్స్ మై ఒపీనియన్. ఓకే. సంబంధం లేకుండా చేస్తున్నారంటే ఏదైనా సరే మెసేజ్ పంపించేయడం. అంతే వదిలేయడం. లేకపోతే ఒక పిక్చర్ పెట్టడం, వదిలేయడం. హ్మ్. ఇదివరకు చక్కగా ఫోన్‌లలో మాట్లాడుకునేవాళ్ళు. ఓకే. సెల్ ఫోన్స్ వచ్చిన కొత్తలో కూడా ఫోన్‌లలో మాట్లాడుకునేవాళ్ళం. హ్మ్. అండ్ ఇప్పుడు సపోజ్ నేను క్లాసులు తీసుకుంటా లేకపోతే నా కన్సల్టేషన్‌కి వచ్చేవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఏంటి వాట్సాప్. ఓకే. సో, ఏమి అసలు మాట్లాడడం గానీ ఏమీ లేదు. అంటే సత్సంబంధాలనేవి కొంచెం దూరం అయిపోతున్నాయి అకార్డింగ్ టు మీ. ఓకే. సో, వీళ్ళకి నువ్వు అడిగిన ప్రశ్నకి ఏంటంటే వీళ్ళకి అసలు ఆ మెంటల్ యాప్టిట్యూడ్ అనేది అట్రాక్షన్ అనేది హ్మ్. వచ్చేస్తుంది. అంటే ఏంటి అలవాటయిపోయింది అది. హ్మ్. అందుకనే ఇప్పుడు సపోజ్ మేము మెడిటేషన్ చేసినా లేకపోతే క్లాసెస్ తీసుకున్నా లేకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మొబైల్ దూరంగానే పెట్టుకుంటాం. ఓకే. సో, అది స్లోగా ఏంటంటే అడిక్షన్‌ని తీసేయాలి. హ్మ్. అలా ఎలా తీస్తాము? ఫస్ట్ ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసి మర్చిపోం. దాని వెనకాతలే ఉంటుంది బుర్ర. ఆ! ఒక 10 నిమిషాలు స్టార్టింగ్ అయినా కూడా దాని మీదే ఉంటుంది. హ్మ్. తర్వాత ఒక 15 నిమిషాలు. రోజుకి కొంచెం చేసుకుంటూ వెళ్తే ఒక గంట లేకపోతే ఒక 4 గంటలు. ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ ఏంటంటే నువ్వు పడుకున్నప్పుడు గానీ, నువ్వు రెస్ట్ తీసుకున్నప్పుడు గానీ, నువ్వు పని చేస్తున్నప్పుడు గానీ దూరంగా పెట్టడం ఓకే. మొబైల్‌ని. అంత ఎమర్జెన్సీ ఏముంది? నువ్వు డాక్టర్‌వి కాదు కదా! హ్మ్. దేర్ ఇస్ ఎన్ ఎమర్జెన్సీ దెన్ అవును. ఐ అగ్రీ. టోటలీ అసలు మనం మొబైల్‌ని చూసుకోవడం గానీ, అది కూడా మనం చూసాం మూవీస్‌లో. ఆ మొబైల్ చూస్తేనే యాక్సిడెంట్స్ కూడా అయ్యాయి. ఈ 10 మినిట్స్ పక్కకు పెట్టాలంటున్నారు. అట్‌లీస్ట్ ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా పక్కన పెట్టరు మ్యామ్. ఛార్జింగ్ పెట్టే చూసేస్తుంటారు చాలా చూస్తుంటారు. మంది. సో, అవన్నీ డేంజరస్ కదా! అది తెలుసు అవును. అందరికీ తెలుసు. నేను కొత్తగా చెప్పేదేం లేదు అవును. ఇందులో. అవగాహన లేకపోవడం కాదు ఇక్కడ కారణం. అదేంటంటే అదొక ఇప్పుడు మనకి అడ్వర్టైజ్‌మెంట్ చేసినప్పుడు కూడా ఒక 4 సార్లు ఆ అడ్వర్టైజ్‌మెంట్ చూస్తే దాన్ని కొనాలనిపిస్తుందిట. అవును. 4 సార్లు చూసి అట్‌లీస్ట్ ఒకసారి ట్రై చేద్దాం అని హ్మ్. అనిపిస్తుందిట. ఎందుకు అనిపిస్తుంది? ఇట్ ఈస్ హ్మ్. ఇన్‌ఫ్లూయెన్సింగ్ యువర్ మైండ్. సింపుల్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్‌గా చూసా. అంటే ఏంటి ఫ్యాట్ తినకూడదు మీరు లావు అయిపోతారు. షుగర్ తింటే మంచిదని చెప్పి ఎక్కడో వన్ ఆఫ్ ద కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అడ్వర్టైజ్ చేయడం మొదలెట్టాయంట. దాని హ్మ్. మూలానే డయాబెటిస్ కూడా పెరిగింది. దట్ ఈస్ ఎ రాంగ్ ఇదన్నమాట. ఓకే. సో, ఎలా రాంగ్‌ది కూడా వీళ్ళు ఎలా చేస్తున్నారు హ్మ్. అనేది తెలుస్తుంది. అంటే ఏంటి అన్నీ ఉండాలి బాడీకి. ఓకే. అలాగే సింపుల్ ఎగ్జాంపుల్ మనం చూసామంటే ఘీ అనేది అసలు మనకి పనికిరాదు అని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అది హ్మ్. పేపర్‌లో వస్తే అది ఫాలో అవుతారు వాళ్ళు. అవును. బ్లైండ్ ఫాలో వద్దు. సింపుల్ ఎగ్జాంపుల్ నిన్న అయింది. హ్మ్. పెట్రోల్ లేదు. హ్మ్.
బంక్స్ దగ్గర క్యూస్ కట్టారు. అలాగే కదా ఇది కూడా మొబైల్ కూడా దట్ ఈస్ అంటే ఏంటి నీ బుర్రని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అంటే యు ఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్ బై ద మొబైల్. ఓకే. ఇప్పుడు మొబైల్లో ఐఫోనే ఎందుకు తీసుకోవాలనుకుంటారు? సింపుల్. ఇన్ఫ్లుయెన్స్. స్టేటస్ సింపుల్. ఎవరు పెట్టారు స్టేటస్ సింపుల్? ఎవరు పెట్టలేదు. మనం అనుకుంటున్నాం అంతే. వేరే మొబైల్స్ వాడితే మనం తక్కువ కాదు. కాదు. ఆ తక్కువ అనుకోవడం కూడా ఎవరు అనుకుంటున్నాం? మనమే మనమే. అనుకుంటున్నాం. పక్క వాళ్ళు మన తక్కువ అనుకుంటారో మనమే అనుకుంటున్నాం అది. సో మొబైల్ కానీ ఎనీ అడిక్షన్ ఫర్ దట్ మ్యాటర్ ఇస్ లైక్ దట్. అంటే ఏంటి, యూ నీడ్ అ డైవర్షన్, దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్ అనుకుందాం. ఇప్పుడు మొబైల్ అడిక్షన్ అలా కాదు, జనరల్గా అడిక్షన్ మనం మాట్లాడుకున్నా కూడా దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఇంట్రెస్టింగ్ ఇన్ యువర్ లైఫ్ అంటే యూ గో ఫర్ ఓకే. అడిక్షన్. ఇది ట్రై చేద్దాం అని మొదలవుతుంది. మొబైల్ అడిక్షన్ బై ఇట్ సెల్ఫ్ మనం చెప్పాలి అంటే యూ హ్యావ్ టు స్టార్ట్, నేను ఇందాక చెప్పినట్టు దూరం పెట్టడం అనేది కొంచెం మొదలెట్టాలి. ఓకే. అదేమవుతోంది, ఇఫ్ యూ సీ మా కింద వాచ్మెన్ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి కూడా మొబైల్ ఇచ్చేసి కూర్చోబెడతారు అవును. మూవీస్ చూడడం కానీ. అది లేకపోతే ఏంటో వెనవల్ల ఆడిపోతారు, తినరు. ఏముండదు. పిల్లలని కాదు, వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా. అది లేకపోతే ఒక్క క్షణం లేకపోతే కుదరదు. ఇంకా అలా అయిపోతుంది. దే ఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు ఇట్ బై హ్యాబిట్. ఏదైనా సరే ఇట్ ఇస్ ఓన్లీ హ్యాబిట్. హ్యాబిట్ ఎంతసేపు నువ్వు మార్చుకోవడం, నీకు మార్చుకోవాలి అన్నప్పుడే అది మారుతుంది. నేను చెప్తే మారుతుంది. సో నువ్వు మార్చుకోవాలి అంటే దిస్ ఇస్ ద వే. అంటే ఏంటి, ఎక్కడైనా అది సిగ్నల్స్ లేని చోటుకి వెళ్ళడం, 2 రోజులు మర్చిపోతాం. మైండ్ ఇస్ లైక్ దట్. సో విల్ ఫర్గెట్ ఆల్సో ఇన్ 2 days. ఇఫ్ మొబైల్ ఇస్ నాట్ దట్ విల్ స్టాప్ లుకింగ్ ఎట్ ఇట్. ఇప్పుడు మెసేజ్ రాలేదు అనుకో, నీకు మెసేజ్ టోన్ రాలేదు టంగుమని, అప్పుడు నువ్వు చూడవు. సో అలాంటి చోటుకి వెళ్ళి కొద్దిగా ఒక 2 రోజులు స్పెండ్ చేయడము. లేకపోతే ఇప్పుడు మెడిటేషన్ సెంటర్స్లో కొన్ని సెంటర్స్లో అసలు మొబైల్ అలో కూడా చేయరు. అలాంటి సెంటర్స్కి వెళ్ళి ఒకరోజు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, 2వ రోజు నుంచి అలవాటు అయిపోతుంది. ఎప్పటికైనా సరే మైండ్ కామ్గా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో నేను చెప్పాల్సింది ఏంటంటే, లేవగానే మాత్రం ఒక 15 నిమిషాలు మొబైల్ని ముట్టుకోవద్దు. తర్వాత మీ ఇష్టం, ఒక 10-15 minutes దట్స్ అ గోల్డెన్ పీరియడ్ అనమాట. ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాం అప్పుడు. సో మనం ఏది చూస్తే అది మైండ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూసిన అక్కడ చేసిన అక్కడ. అందుకనే మనకి సనాతన ధర్మంలో చెప్పారు, లేవగానే లక్ష్మీదేవిని తలుచుకోవడం అని. అరిచేతులు చూసుకునేవాళ్ళు, లేకపోతే దేవుణ్ణి తలుచుకునేవాళ్ళు, మెడిటేషన్ చేసేవాళ్ళు, లేకపోతే ఒక అమ్మాని లేచేవారు, శక్తి పూజ చేయడం కానీ, లేకపోతే ఎవరిని పూజిస్తున్న వాళ్ళు వాళ్ళ నామంతో లేచేవారు. అలాగే మన పిల్లలకు కూడా ఏంటంటే పేర్లు కూడా అలాగే పెట్టేవాళ్ళు. అంటే రాముల వారి పేరు పెట్టడం, లేకపోతే ఆంజనేయ స్వామి, ఇలాంటి పేర్లు పెట్టారు. ఎందుకంటే వాళ్ళని తలుచుకుంటాము అని. సో ఎప్పటికైనా సరే స్లీప్ అప్పుడు మనకి ముందు రోజు మనం ఏం చేస్తామో అంత చాలా మటుకు మర్చిపోతాం, ఫ్రెష్ అవుతాం. సరే మర్చిపోవడం అనద్దు, ఫ్రెష్ అవుతాం. మనం ఫ్రెష్ అవడం అంటే కొంతవరకు ఆ బాధల్ని మర్చిపోయినట్టే లెక్క కదా. సో ఫ్రెష్ అయినప్పుడు మళ్ళీ ఈ మొబైల్ తీసినప్పుడు నీకేంటంటే అది రోజంతా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు పొద్దున్నే నువ్వు లేవగానే మొబైల్ మొదలెట్టావంటే అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దాంట్లో ఈ మధ్యన కొత్త పిచ్చి ఏంటి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడం. ఈ టెలివిజన్ని మనకి అడిక్ట్ చేస్తున్నారు, ఇది అడిక్ట్ చేస్తున్నారు, దాంతోపాటు యాడ్స్కి అడిక్ట్ చేస్తున్నారు. సో ఎప్పుడైనా సరే మైండ్ కామ్గా ఉన్నప్పుడు మనం కామ్గా ఉంటాం, ఇంతే. దాంట్లో సారాంశం చెప్పాలంటే ఇన్ఫ్లుయెన్స్, మనం కామ్గా ఉండాలి అంటే ఇవన్నీ దూరం పెట్టాలి. సోషల్ మీడియా కానీ ఇవన్నీ కూడా కొంతవరకు ఏంటంటే మనకి టైం కేటాయించుకోవాలి. అంటే ఏంటి, మనం ఏం చేసుకోవాలా, రోజు చేసుకునేది కేటాయించుకోవాలి. అంటే ఏంటి, మెడిటేషన్. నేను మెడిటేషన్ అన్ను, అట్లీస్ట్ స్మరణ, ఎనీథింగ్. ఇట్ కెన్ బి ఎ స్విచ్ వర్డ్, ఇట్ కెన్ బి ఎ మంత్ర, ఇట్ కెన్ బి వాట్ ఎవర్ ఇట్ ఇస్. అదే కొంతవరకు చేసుకో, ఒక 15 to 20 minutes చేసుకోవడం. అండ్ ఆల్సో సోషల్ మీడియాకి ఇంతే నేను టైం కేటాయిస్తా అనడం. తర్వాత చదువుకోవడం, తర్వాత ఇంప్రూవ్ చేసుకోవడం. నేను ఇప్పుడు మొబైల్ చూస్తూ ఉంటే నేను ఎలా ఇంప్రూవ్ చేసుకుంటాను, చేయలేవు. సో దీనికి అడిక్షన్ సెంటర్స్, డి అడిక్షన్ సెంటర్స్ లేవు మనకి, మనమే చేసుకోవాలి. అదొక హ్యాబిట్ని బ్రేక్ చేయాలి. సింపుల్.